దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒకడే. చాలా మంది లేరు. ఈరోజు విగ్రహాల దగ్గర పూజలు చేస్తా ఉంటారు బ్రాహ్మణులు. ఈ వీళ్ళు చేసే పురోహిత్యం దేనికంటే, దేవుడికి మధ్య మనిషికి మధ్య ఎవడున్నాడట? పురోహితుడు ఉన్నాడు. పురోహితుడు నీ పక్షాన ఆ పూజలు ఎన్ని చేస్తాడు. ఇంకొకటి మన టీవీలో యాడ్ వస్తూ ఉంటుంది, భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏం బత్తి? అంబికా దర్బార్ బత్తి అంట. కాబట్టి ఒక అంబికా దర్బార్ బత్తి తీసుకొని పోతే అనుసంధానం అయిపోతామా మనము? కుదరదు. క్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ప్రియులరా, అందుకే అంటున్నాడు, ఆయన క్రీస్తు యేసును నరుడు ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. మళ్ళీ ఇంకొక మధ్యవర్తి ఉన్నాడని అనుకుంటారేమో. మధ్యవర్తి లేడు. నువ్వు ఏ కాలాల్లోకి వెళ్ళినా, ఏ ప్రాంతాల్లోకి వెళ్ళినా, ఆయా దేశాల్లో ఆయా పురోహిత్యం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా నేను కూడా మధ్యవర్తిని కాదు. నేను కూడా దేవునికి అలాగే క్రీస్తుకు రాజ్యము అప్పగించవలసిన వాడిని. ఇంతమంది ఇక్కడ ఉన్నప్పుడు ఈ సంఘం అంతటిని తీసుకొని పోయి, ప్రభువా ఇదిగో నీ పిల్లలని చెప్పి ఆయన చేతికి నేను అప్పగించడం వరకే. ఆయన దేవునికి అప్పగిస్తారు. అప్పుడు ఒక రాజ్యముగా ఆయన చేస్తారు. కాబట్టి ప్రియులారా, ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. దూతలలో ఘనుడైన వాడు ఒకడు మధ్యవర్తి అయి ఉండిన ఎడల మనకు ఆ యొక్క ప్రాయశ్చిత్తము దొరుకును అనేసి అన్నాడు. అలాగే తూర్పుకు పడమటికి ఎంత దూరం ఉంటుందో మన పాపాలు అంత దూరం చేయాలంటే ఆ ఘనుడైన మధ్యవర్తి నిలువబడాలనేసి అన్నాడు. ఈ ఘనుడైన మధ్యవర్తి ఏం చేశాడంట? మన పాపముల నిమిత్తమై ఆజ్ఞలుగా ధర్మశాస్త్రము తన శరీరం మందు పడగొట్టి ఈ యొక్క మనలో దేవుళ్ళు అనగా ఆయన ఉభయులను ఆయన ఏకము చేశాడు. అంత మాత్రమే కాదు, దేవాలయపు తెర మనము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోని వెళ్ళలేని మనల్ని ఏం చేశాడంట? ఆ యొక్క దేవాలయపు తెర నడిమికి చించి మనలను అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన దాటించాడు. ఇంకా అంటున్నాడు, ఆయన క్రీస్తుకు అలాగే దేవునికి నరులకు ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన రక్తము చేత మనల్ని సంధి చేశాడు. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో భద్రపరిచింది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.